అక్షర, పురంధరేశ్వరి, వరలక్ష్మత్త, ఎలా ఉన్నావు పిన్ని? నేను బావున్నాను పురంధరి. ఎన్నాళ్ళయింది మీ ఇద్దరిని చూసి? ముత్యం ఎలా ఉంది? బాగున్నాం అత్తయ్య. ఆ, మాణిక్యం పెద్దనానికి ఎలా ఉంది? ఏం చెప్పమంటావమ్మా? హేమ మనకు దూరం అవడంతో దానిమీద దిగులు పెట్టుకుని చావుతో పోరాడుతున్నాడు. అది తెలిసిందత్తయ్య. అందుకే పెద్దనాన్నని పలకరించి డబ్బులేమైనా అవసరం అవుతే ఇచ్చి వెళ్దామని వచ్చాము. ఏ తల్లి కన్నబిడ్డవో గాని చల్లగుండి తల్లి. సాయం చేయాల్సి వస్తుందని ముఖం సాటేసే ఈ రోజుల్లో వీళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చి సాయం చేస్తానన్నావు చూడు, అక్కడే అర్థమైపోతున్నదమ్మా నీ మంచి మనిషి ఏటో. ఆ, వరం, ఇంతకీ వీళ్ళు నీకు ఎలగ బంధువులు అవుతారే? వాళ్ళ నాన్న మేము అన్నదమ్ముల పిల్లలం. ఓహో అట్లాగా. చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలన్నమాట. అవును గంగవ్వ. సరే, హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య, మాణిక్యం పెద్దనాన్ని చూడ్డానికి. మీ పెద్దనానికి ఏటి కాదమ్మా, అది తోడుగా భగవంతుడే ఉన్నాడు. అది ఇంతకుముందు ఎవరో ఒక మహానుభావుడు వచ్చి హాస్పిటల్ ఖర్చు అయ్యే డబ్బంతా కట్టేసి వెళ్ళిపోనాడంతా. నిజమా? అవును తల్లి. ఆశ్చర్యంగా ఉంది. అంత రహస్యంగా మావయ్యకి హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన అవసరం ఎవరికి ఉండుంటుంది? ఆమ్, ఆమ్, అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అది అంటే మన మాణిక్యం తమ్ముడు పెండై ఉంటాడులే. ఆ, కలిసి వీళ్ళలేక డబ్బులు కట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మాణిక్యం గురించి కాదు తల్లి, మరి మన కుందనమ్మ గురించి. కుందనకి ఏమైంది? అన్నయ్యకి ట్రీట్మెంట్ చేయించడానికి చేతిలో డబ్బులు లేకపోతే ఎవరినైనా స్నేహితుల్ని అప్పడుగుతానని పొద్దుననగా వెళ్ళిందమ్మా. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఎవరిని అడగాలో ఎక్కడ వెతకాలో అర్థం కాక గంగవ్వ నేను మదన పడుతున్నాం. మీరేం కంగారు పడకండి అత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు మీకు తెలుసు కదా. తెలుసమ్మా. సరే, వెళ్ళి వెతుకుదాం, పదండి. పదండి పదండమ్మా. బేగ ఎత్తుకుదాం. హలో, చెప్పరా. మీరు చెప్పినట్టే ఊరి చివరి బిల్డింగ్లో కుందన్ని ఉంచాం సార్. ఏం చేయమంటారు సార్? లేపేమంటారా? రేయ్, చంపేయడానికే అయితే ఊరి చివరకు తీసుకెళ్లడం ఎందుకురా? కిడ్నాప్ చేసిన చోటే చంపి పడేయనని చెప్పేవాడి కదా. మరైతే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు సార్? రేపు ఉదయం వరకు ఆగండి. ఏం చేయాలో అప్పుడు చెప్పాను. నాకేమో తన వాలకం చూస్తుంటే కొంచెం డేంజర్ మనిషిలా అనిపిస్తుంది సార్. తేడా వస్తే డేంజర్ అది కాదు, నేను. నీ ప్రాణాలు తీసేంత డేంజర్ని. అది గనక అక్కడి నుంచి తప్పించుకుంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీసుల్ని కలుస్తుంది.
ఆ తర్వాత జైలుకు వెళ్ళేది మీరు కాదు, నేను. అర్థమైంది సార్. మా ప్రాణాలు పోయినా మేం తన్ని మాత్రం వదిలిపెట్టాం. ముఖ్యంగా నా కొడుకు దాన్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. వాడెవడో మీకు తెలియదు కాబట్టి మీరు వాడి మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్లో వాడి ఫోటో పంపిస్తున్నాను. చూసి వాడు గనక వస్తే వాడికి ఎటువంటి ప్రమాదం తలపెట్టకుండా వదిలేయండి. అర్థమైంది సార్. అలా అని కుందరని వదలకండే. మీ అబ్బాయికి ఎటువంటి హాని తలపెట్టాం. సరే సరే, ఇలా చీటికి మాటికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే తప్ప నాకు ఫోన్ చేయకండి. గుడ్ మార్నింగ్ నాన్నగారు. తప్పు. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. అదే గుడ్ ఆఫ్టర్నూన్ నాన్నగారు. ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? అందర్నీ భయపెట్టే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? అంత భయపడేంత నువ్వు చేసిన తప్పేమిటా అని అడుగుతున్నాను. కొంప తీసి నేను ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినేశారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా? నేను భయపడ్డవేంటి నాన్నగారు? ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. అంటే నాన్నగారు నా మాటలన్నీ వినేశారు, అందుకే నేను తప్పు చేశానని అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు. నేను తప్పు చేయడం ఏంటి నాన్నగారు? నేను దూరంగా ఉండటం వల్ల నీ మాట సరిగ్గా వినలేదు. అందుకే నువ్వేం తప్పు చేశావో చెప్పలేకపోతున్నాను. అమ్మయ్యా, నాన్నగారికి వినపడలేదు. వినపడుంటే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. కరెక్ట్గా నేను వినుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ తండ్రిగా నీకు నేను చెప్పదలుచుకున్నదొక్కటే. పగతో కళ్ళు మూసుకుపోయి ప్రతీకారంతో గుండెని బండలా మార్చుకుని నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా దాన్ని అనుభవించేది నీ తండ్రి అన్న విషయం మర్చిపోకు. అదే గనక జరిగితే నా కొడుకు వల్ల తలవంపులు వచ్చాయని ఈ వజ్రపతి ప్రాణాలతో ఉండడు. నీది జాలిగుండె నాన్న. నువ్వు అలాగే ఆలోచిస్తావు, కానీ నేను నీ అంత మంచివాణ్ణి కాదు. అందుకే ఇలా ఆలోచిస్తా, ఇలాగే ఆలోచించాలి. కుందనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతమంది ఇంటికి వెళ్ళాం, కానీ ఏ ఇంటికి రాలేదని చెప్పారు. మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అటు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళక ఇటు మన ఇంటికి తిరిగి రాక ఏమైపోయినట్టు? ఎందుకు అలా కంగారు పడతారు? ఒకవేళ వాళ్ళ నాన్న చూడటానికి ఆసుపత్రికి వెళ్ళిందో ఏటో. హాస్పిటల్కి వెళ్ళుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? కరెక్ట్గా చెప్పావు వదినా. తనేదో ప్రమాదంలో ఇరుక్కుందేమో అనిపిస్తుంది. నాకు అదే అనుమానం వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే బెటర్. ఆ? వద్దు, ఓ వద్దొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన ఇంటి పరువే పోద్ది. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? అసలే రోజులు బాలేవు, పైగా ఆడపిల్ల. మన పరువు మర్యాద కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కుందనకి జరగని ప్రమాదం జరిగితే ఆ తర్వాత మనమందరం బాధపడాలి కదా. అక్షర చెప్పింది నిజమే గంగవ్వ.
నా మనసేదో కీడు శంకిస్తుంది. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వరం, నాకు మాత్రం కుందరమ్మ మీద బాధ ఉండదా ఏటి చెప్పు. ఆసుపత్రికి వెళ్దాం. ఆడు కుందరం లేకపోతే అప్పుడు ఏటి చేయాలో ఆలోచిద్దాం. ఏటి సరేనా? సరే గంగవ్వ, నీ మాట ప్రకారం హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ కుందన లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సరేనమ్మా. సరే అమ్మా, ముందే వెళ్దాం పదండి. పదండి. గులాబీలు, చామంతి పూలు. అమ్మ వరలక్ష్మి గారు, ఏంటంత కంగారుగా వెళ్తున్నారు? ఏమైంది? ఏం లేదు సీతమ్మ, మా కుందన పొద్దుననగా ఇంటి నుంచి వెళ్ళింది. ఇంతవరకు తిరిగి రాలేదు. ఊరంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. అందుకే కంగారుగా వెతుకుతున్నాం. మీ కుందన పసుపు రంగు ఓణి కట్టుకుని ఎరుపు రంగు జాకెట్ వేసుకుందా? అవును తల్లి, ఆ రంగు బట్టలే కట్టుకుంది. ఓలమ్మో, నువ్వు కానీ చూసావా? అంటే కారులో ముగ్గురు రౌడీలు వచ్చారు. వచ్చి చెప్పు సీతమ్మ, ఆ రౌడీలు వచ్చి మా కుందనని తీసుకెళ్లిపోయారా? రౌడీలు వచ్చిన మాట నిజం. అటుగా వెళుతున్న ఒక అమ్మాయి ముఖం మీద నల్లటి బట్టేసుకుని కారులో బలవంతంగా తీసుకెళ్లిపోయిన మాట నిజమే. కాకపోతే ఆ తీసుకెళ్ళిన అమ్మాయి మీ కుందనో కాదో మాత్రం నేను చూడలేదు. అక్షర, మన అనుమానము నిజం. ఈ సీతమ్మ చెప్పిన దాన్ని బట్టి ఆ రౌడీలు వచ్చి తీసుకువెళ్ళింది మన కుందనాన్ని. అయ్య బాబోయ్ బాబోయ్, భగవంతుడా, మా కుందరమ్మని రౌడీలు ఎత్తుపోయారా? సీతమ్మ, రౌడీలు ఇటుపోయినారే, యాడ పోయినారు? మా కుందరమ్మని యాడ తీసుకుపోయారు? రౌడీలు చంపైనా సరే మా కుందరమ్మని అట్టుకొచ్చేస్తాను. చెప్పు చెప్పు, యాడ తీసుకుపోయారు? చెప్పు గంగవ్వ, మన కుందరమ్మని. ఆగు. సీతమ్మకి ఏం తెలుస్తుంది? ఇదంతా చేసింది ఆ కాంచనమాల అయ్యుంటుంది. ఏం మాట్లాడుతున్నావు వరలక్ష్మి? మన కుందనమ్మని ఆ కాంచనమాల ఎత్తుకుపోయిందా? అవును గంగవ్వ, అవును. ఆ కాంచనమాల, ఆ ఇంట్లో మనుషులు మన కుందన మీద పగ పెంచుకున్నారు. వాళ్ళు చేసిన తప్పుని వేలెత్తి చూపించిందని పగతో రగిలిపోతున్నారు. అందుకే అదును చూసి మన కుందనిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అసలు ఆ కాంచనమాల వాళ్ళు మన కుందన మీద ఎందుకు పగ పెంచుకున్నారు? తన్నెందుకు తీసుకెళ్లిపోవాలి? ఆల్రెడీ మన కుందన కిడ్నాప్ అయిందని తెలిసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ కాంచనమాల గురించి వివరాలు అడగడం కాదు, వెళ్ళి వాళ్ళని నిలదీయడం. మన కుందనకి ఏదైనా అపాయం జరిగితే పోలీస్ కేసు పెట్టి అందరినీ లోపల వేయిస్తామని బెదిరించడం. కరెక్ట్గా చెప్పావు వదినా. అత్తయ్య చెప్పిన దాని ప్రకారం మన కుందనకి చాలా మంది శత్రువులు ఉన్నారని అర్థమైంది. మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి కాదు, ఆ కాంచనమాల ఇంటికి. పదండి. మీరు అడిగితే మాత్రం వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటారా ఏంటి? నా మాట పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పదండి.
రంగం అలాగే మాట్లాడుతుంది. మనం వెళ్దాం పదక్షర. అత్తయ్య పదండి. పదండమ్మా. అది కాదు నా మాట వినండి. నా నేడు చెయ్యని ఓరు భగవంతుడోయ్. ఒకవైపు నా తమ్ముడు సాగు బతుకుల్లో ఉన్నాడు, ఇంకోవైపు ఏమో కుందనమ్మని ఎవరో ఎత్తుకుపోనారంట. ఓలమో వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. అలాగా వాళ్ళు వింటారా? భగవంతుడా నువ్వే కాపాడాలి. ఇప్పుడు నా వెళ్ళాల్సింది నా తమ్ముడి దగ్గరికే. తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాను. కాంచనమాల రా బయటికి. ఎవరు నువ్వు? మర్యాద లేకుండా కాంచనమాల అని పేరు పెట్టి పిలుస్తున్నా? గౌరవం గుండెల్లో నుంచి రావాలి, నోట్లో నుంచి కాదు. నీలాంటి వాళ్ళని చూసినప్పుడు నేను కాదు కదా, నా నోరు కూడా నిన్ను గౌరవించదు. చాలే, ముందు నువ్వెవరో మా ఇంటికి ఎందుకొచ్చావో అది చెప్పు. మేమెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీ స్వార్థం కోసం ఎలాంటి పనులు చేస్తారో నాకు పూర్తిగా తెలుసు. వింటున్నాం కదా అని ఓవర్గా మాట్లాడుతున్నారు. ఆడపిల్లవి కదా అని ఆలోచిస్తున్నాం, లేదంటే ఈ పాటికి బయటికి గంటించేవాళ్ళం. నిజమే, మీకు మనుషుల్ని గెంటించడం, బాధ పెట్టడం తప్ప ఇంకేం తెలుసు? అయినా మేమే మీకు కబుర్లు చెప్పడానికి రాలేదు. ఒక నిజం గురించి మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాము. అసలు మమ్మల్ని నిలదీయడానికి నువ్వెవరు? అక్షర, బెజవాడ బుజ్జమ్మ కోడలిక్కడ. పురంధరేశ్వరి, బెజవాడ బుజ్జమ్మ కూతురిక్కడ. అయితే మీ పొగరు, మీ అహంకారం వెళ్ళి మీ బెజవాడలో చూపించుకోండి, మా హైదరాబాద్లో కాదు. కాంచనమాల, ఇంటికొచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? చెప్పమ్మా, మాతో మీకు ఏ సంబంధం లేకపోయినా నువ్వు మా ఇంటికొచ్చి మా వాళ్ళతో గొడవ పడుతున్నావంటే మా వాళ్ళు నిన్నేదో కష్టపెట్టే ఉంటారు. నీ బాధ వెనుక కారణం, నువ్విక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నాకు తెలియాలి. చెప్పమ్మా. అత్తయ్య, మనికి చెల్లెలు ఆ కుంతలని మేమే కిడ్నాప్ చేయించామని తెలిసిపోయి వచ్చిందా? ఒక్కసారి మా అత్తయ్య కళ్ళల్లోకి చూడండి. ఆవిడ కళ్ళల్లో మీ అందరికీ కన్నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ మాకు ఆమె కన్నీళ్లలో మాకు మా కుందననే కనిపిస్తుంది. మా కుందన ఎక్కడుందో, ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మా కుందన మాకు దూరం అవడానికి కారణం వీళ్ళే కనుక.
ఏంటి కుందన దూరం అయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ ప్రశ్న అడగాల్సింది మమ్మల్ని కాదు బాబు. ఇదిగో అక్కడ నిలబడి మా ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు చూసారా? మీ వాళ్ళనే అడగండి.